ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఉందనే కన్ఫర్మేషన్ మాత్రం వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్న కోళ్ల ఫారాల్లో ఎక్కువగా ఈ బర్డ్ ఫ్లూ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అధికారికంగా 30,000కు పైగా కోళ్ళు అని చెప్తున్నారు. దాదాపు 3 లక్షలకు పైనే కోళ్లు చనిపోయినట్టుగా కొంత సమాచారం బయటకు వస్తుంది. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో తెలంగాణలో ఉన్న చెక్ పోస్టులన్నింటినీ సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి కోళ్లు తెలంగాణ వైపు రాకుండా అడ్డుకుంటున్నారు. చాలా వ్యాన్లని, రాత్రి నుంచి వస్తున్న చాలా వ్యాన్లని వెనక్కి పంపించారు. బర్డ్ ఫ్లూ భయం తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉంది. తెలంగాణలో ఖమ్మం ఏరియాలో కొంత బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తానికి బర్డ్ ఫ్లూ పట్ల కొంత జాగ్రత్తగా ఉండడం ముఖ్యమైన విషయం. ఇది జాగ్రత్తగా ఉండకూడదని చెప్పడానికి ఏమీ లేదు. అయితే చాలా చోట్ల ఒక డిస్కషన్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ వాట్సాప్ గ్రూపుల్లో బర్డ్ ఫ్లూ గురించి అనేక రకాల చర్చలు వస్తున్నాయి, అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు దాదాపు 40% పడిపోయినట్టుగా తెలుస్తుంది. నిన్నటి వరకు బర్డ్ ఫ్లూ విషయం బయటికి రాకునే వరకు చికెన్ కిలో 210 రూపాయలు ఉంటే 210 రూపాయలు ఉన్న చికెన్ రాత్రికి రాత్రే 150 రూపాయలకు పడిపోయినట్టుగా తెలుస్తోంది. 150 రూపాయలకు పడిపోయినట్టుగా తెలుస్తుంది. గుడ్డు ధర 6 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయినట్టుగా తెలుస్తోంది. సో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ప్రజల్లో కూడా భయాన్ని సృష్టిస్తుంది. కానీ చాలా మందికి ఒక సందేహం ఉంది, నిజంగా బర్డ్ ఫ్లూ సోకిన చికెన్ కానీ గుడ్లు కానీ తింటే మనుషులు ఎఫెక్ట్ అవుతారా అంటే ఖచ్చితంగా గతంలో ఉన్న అనుభవాలు కావచ్చు, గతంలో ఉన్న పరిశోధనలు కావచ్చు, వాటిని ఒకసారి చదివితే, వాటిని ఒకసారి రీసెర్చ్ చేస్తే చాలా స్పష్టంగా బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళని తిన్నా కానీ, బర్డ్ ఫ్లూ సోకిన తర్వాత వచ్చిన ఎగ్స్ని తిన్నా కానీ, గుడ్లని తిన్నా కానీ మనుషులు రోగాల బారిన పడే, ఆ రోగం బర్డ్ ఫ్లూ రోగం బారిన పడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ తినడం అయితే ప్రమాదకరం. ప్రస్తుతానికి తెలంగాణలో ఇది కనిపించట్లేదు. ఈ వీడియో వల్ల చాలా మంది పౌల్ట్రీ వాళ్ళు బాధపడతారు, భయపడతారు. ఎందుకంటే ఇలా చెప్పడం వల్ల మా కోళ్ళు చికెన్ తినడం తగ్గించేస్తారు, అది తీవ్ర నష్టాలకి దారితీస్తుందని. గతంలో కూడా బర్డ్ ఫ్లూ వచ్చింది, తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. చాలా కోళ్ళు గుంతలు తీసి కోళ్ళ ఫారాల పక్కనే పాతి పెట్టేశారు. నిజానికి బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళని, ఎలాంటి బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్ళని ఏం చేస్తారంటే ఆ పౌల్ట్రీ ఫామ్ ఏరియాలో ఏం చేస్తారు, పెద్ద గోతి తీసి అందులో చనిపోయిన కోళ్ళని, లేకపోతే బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ళని, వాటి ఎగ్స్ని, బర్డ్ ఫ్లూ ఉన్న ఎగ్స్ని తీసుకెళ్లి అందులో వేసి కప్పెట్టేస్తారు. బర్డ్ ఫ్లూని కంట్రోల్ చేయడానికి అంతకు మించిన వేరే మార్గమే లేదు. అంతేకాదు బర్డ్ ఫ్లూని క్యారీ కూడా, ఇప్పుడు మన కరోనా ఎలా అయితే ముట్టుకుంటే, పట్టుకుంటే, అంటుకుంటూ వచ్చిందో, అలాగే బర్డ్ ఫ్లూ కూడా ముట్టుకున్నా, పట్టుకున్నా, లేకపోతే బర్డ్ ఫ్లూ ఉన్న ఏరియాలో మనుషులు తిరిగినా అది మనతో పాటు క్యారీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని దాని లక్షణాలని పరిశీలిస్తే అర్థమవుతుంది. అంతే కాబట్టి బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ తింటే కూడా, బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ తింటే చికెన్ తిన్న వాళ్ళకి అంటే దగ్గు, లేకపోతే జలుబు, లేకపోతే న్యూరో సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరణాల శాతం కూడా 50% చనిపోయే అవకాశం కూడా ఉందని గత అనుభవాలు చెప్తున్నాయి. 50% ఛాన్సెస్ ఉన్నాయంట. బర్డ్ ఫ్లూ ఒకవేళ మనిషికి సోకితే చనిపోయే అవకాశాలు 50% ఉన్నాయని చెప్తుంది గత పరిశోధనలు చెప్తున్నాయి. సో బర్డ్ ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలి. అట్ ది సేమ్ టైం బర్డ్ ఫ్లూ పట్ల అవగాహన కూడా ఉండాలి. బర్డ్ ఫ్లూ పట్ల ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాల్ని పాటించాలి. ప్రభుత్వం ఇచ్చే చెబుతున్న విషయాల్ని గమనించాలి. అంతేకాదు బర్డ్ ఫ్లూ వచ్చి ఒకవేళ చికెన్ ప్రమాదం ఏమీ లేదు. నిజానికి అన్ని కోళ్ళకి బర్డ్ ఫ్లూ ఉంటుందని మనం చెప్పడానికి లేదు, ప్రమాదం ఏమీ లేదు. బర్డ్ ఫ్లూ వస్తున్న సమయంలో చికెన్ వండటాన్ని కొంత వండే విధానాన్ని మార్చుకోవాలి. 40 డిగ్రీల వరకు, దాదాపు 75 డిగ్రీల వేడిలో చికెన్ వండితే బర్డ్ ఫ్లూ ప్రమాదం ఉండదు అని చెప్తున్నారు. ఏదైనా చికెన్ని కొనుక్కొని ఎవరైనా నాన్ వెజ్ తినాలనుకున్నప్పుడు 75 డిగ్రీల వరకు, డిగ్రీల సెల్సియస్లో చికెన్ వండితే బర్డ్ ఫ్లూ ప్రమాదం ఉండదు. బర్డ్ ఫ్లూ ఆ చికెన్ ద్వారా మనకు సోకే ప్రమాదం లేదు. ఎప్పుడు సోకుతుంది? ఒకవేళ మనుషులకు సోకితే కరోనా మాదిరిగానే బర్డ్ ఫ్లూ వచ్చిన పౌల్ట్రీ ఫామ్ ఏరియాకి వెళ్ళినప్పుడు, లేకపోతే బర్డ్ ఫ్లూ వచ్చిన ఏరియాలో వస్తువులను ముట్టుకున్నప్పుడు, బర్డ్ ఫ్లూ వచ్చిన ఏరియాలో తిరిగినప్పుడు, ముఖ్యంగా ఈ కోడి రెట్ట ఉంటుంది కదా, కోళ్ళ ఫారాల్లో ఈ కోడి రెట్ట ఉంటుంది కదా, ఆ రెట్ట ద్వారా కూడా గాలిలో బర్డ్ ఫ్లూ వ్యాపించే అవకాశం ఉంది.
సో బర్డ్ ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, బర్డ్ ఫ్లూని కంట్రోల్ చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. బర్డ్ ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉంటే బర్డ్ ఫ్లూ ఉన్న పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా, అక్కడి నుంచి ఏదైనా వస్తువులు తేకుండా, ముఖ్యంగా ఏ వస్తువుని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా, కోళ్ళఫారాల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే. ఎక్కడ చికెన్ తినకూడదు, ఎగ్ని తినకూడదనే ఉద్దేశం మాకు లేదు. ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే. ఎటువంటి ఉద్దేశం లేదు. 75 డిగ్రీల వేడిలో ఉష్ణోగ్రతలో చికెన్ని ఉడికిస్తే ఆ ఉడికించిన చికెన్కి బర్డ్ ఫ్లూ ఉండే అవకాశం ఉండదు. ఆ చికెన్ని తినొచ్చు, హాయిగా హ్యాపీగా తినేయచ్చు. 75 డిగ్రీల లోపు ఉంటే ఈ సమయంలో బర్డ్ ఫ్లూ సోకుతున్న ఈ సమయంలో చికెన్ తింటే కొంత ప్రమాదం ఉండే అవకాశం ఉంది. మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ వచ్చే ఛాన్సెస్ ఉంది. మనుషులకి బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దగ్గు, జలుబు, నీరసం, తుమ్ములు, జలుబు లక్షణాలు, సేమ్ కరోనా లక్షణాలు ఎట్లున్నాయో అలాంటి లక్షణాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెత్ కూడా 50% అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. బర్డ్ ఫ్లూ టైంలో చికెన్ వండేటప్పుడు 75 డిగ్రీలకు మించిన వేడిలో చికెన్ ఉడికించడం బెటర్ అని నిపుణులు చెప్తున్నారు, గత అనుభవాలు చెప్తున్నాయి. సో బర్డ్ ఫ్లూ పట్ల మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. వాటిపైన మేము నిపుణుల సహాయంతో మరికొన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.